Hello guys, good morning to all of you. Can you hear me? సో నా వాయిస్ అందరికి వినపడుతుందా? Yes, yes. ఓకే. See guys, మనకి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ ఒక అసైన్మెంట్కి ఒకరు చేశారు. చందు ఇప్పుడు అప్ టు డేట్లో ఉంటున్నాడు అబ్బాయి. చూడండి, సో రిలీజింగ్ ప్రొసీజర్ కూడా చేసేసారు. సో పర్చేజింగ్ ఆఫీసర్, పర్చేజ్ మేనేజర్ సో కంప్లీట్ అయింది. మిగతా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. తొందరగా ఇది ముందు ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. సో ఈరోజు నేను మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మూమెంట్ ఎలా చేయాలి, రేపు పొద్దున జాబ్లో మీరు ఏం చేయాల్సి వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్తో పాటు. సో మీకు ఐడాక్ మీకు బిజినెస్ పార్ట్నర్, సో వెండార్ బదులు మనకి S/4HANAలో చేంజెస్ వచ్చినాయండి. బిజినెస్ పార్ట్నర్, సో బిజినెస్ పార్ట్నర్ అన్నది అయిపోయిన తర్వాత మెటీరియల్ లెక్చర్ అనే కాన్సెప్ట్ చెప్తాను అనమాట. ఓకే, బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ అయిన తర్వాత అంటే S/4HANA చేంజెస్ అన్ని చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, S/4HANA చేంజెస్ అన్ని అవగొట్టేస్తాను. ఓకే, 2-3 డేస్లో S/4HANA చేంజెస్ అన్ని అయిపోతాయి. ఆ తర్వాత చిన్న చిన్న టాపిక్స్ మిగిలిన ఏమైనా ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. ఐడాక్, రైసిఫ్ అనే కాన్సెప్ట్ కూడా మనకి చెప్తామండి. సో ఐడాక్స్ చాలా ఇంపార్టెంట్, రైసిఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో మనకి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఈరోజు యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్ కింద సో డే 1 రోజున మీరు ఏం చేయాలి అనేది మీకు ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ వర్క్ అసైన్మెంట్స్, అలాగే మీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా మూవ్మెంట్ చేసుకోవాలి, అలాగే మీకు వర్క్ని సపోర్ట్ ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు టికెట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఈ కైండ్ ఆఫ్ మెథడ్స్ అన్నీ కూడా ఈరోజు మీకు క్లియర్ కట్గా A to Z పిన్ టు పాయింట్ మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు రియల్ టైంలో ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని IBM రిక్రూట్ చేసుకుందాం అనుకోండి. సో IBM రిక్రూట్మెంట్ చేసుకుందాం అనుకోండి. సో మీరు ఇప్పుడు సో పలానా క్లయింట్, ఇప్పుడు కియో అనేవాడు క్లయింట్ అనుకోండి IBM. సో SAP సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే సపోర్ట్ ప్రాజెక్ట్ కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ మీకు ఇచ్చారు ఇందులో. ఓకే, సపోర్ట్ లేదా రోల్ అవుట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అసైన్ చేశారు అనుకోండి. సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి సో వర్క్ని అసైన్ చేసేంత వరకు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటాయి, సో డే టు డే మీరు ఏం చేయాల్సి వస్తుంది, సో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు సో క్లియర్ కట్గా మీకు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మీరు మీకు ఏంటంటే సో వన్స్ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుందండి, మీరు జాబ్కి అప్లై చేస్తారనమాట. సో మీరు జాబ్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్. SAP MM ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్. సో మీరు ఫస్ట్ ఏంటంటే మీ ప్రొఫైల్ అనేది అప్లై చేసుకుంటారు. సో ఫస్ట్ యూ షుడ్ అప్లై ఫర్ జాబ్ అనమాట. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ప్రొఫైల్, సో ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్కి అప్లై చేసుకుంటారు. సో ఆ తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఓకే సో మీరు ప్రొఫైల్కి అప్లై చేస్తున్న తర్వాత యువర్ ప్రొఫైల్ షుడ్ బి షార్ట్ లిస్టెడ్. సో మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతుంది. సో మీ ప్రొఫైల్ అనేది సింపుల్గా షార్ట్ లిస్ట్ అవుతుంది. తర్వాత మీకు సో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మీకు. సో దీంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు 2 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి.
ఒక ఇంటర్వ్యూ ఏమో సో టెక్నికల్ రౌండ్ ఉంటుంది, 2 ఇంటర్వ్యూస్ టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. సో టెక్నికల్ రౌండ్స్ 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి. అలాగే హెచ్ఆర్ రౌండ్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ 2 రౌండ్స్ మీరు అటెండ్ అవ్వాలి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, టెక్నికల్ రౌండ్, రెండోది హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఈ 2 రౌండ్స్ మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత సో ఇందులో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యి ఓకే మీరు సెలెక్షన్ అవుతారు, సెలెక్టెడ్ ఫర్ ది ప్రాజెక్ట్, ఎంఎం ప్రాజెక్ట్. సో ఎంఎంలో ఒక ప్రాజెక్ట్కి మీకు సెలెక్షన్ అవుతారు అనమాట. ఓకే, సో కాబట్టి సో మీరు వన్స్ మీ ప్రాజెక్ట్లో సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీ సిటీసీ, కాస్ట్ ఆఫ్ ద కంపెనీ, సో ఇవన్నీ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మీకు 10 lakhs ప్యాకేజ్ మినిమం ఉంటుంది. 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 10 lakhs నుంచి 8 నుంచి 10 lakhs కన్ఫామ్గా ఉంటుంది. ఓకే, సో మీకు ప్యాకేజ్ వచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరు ఇంకా పలానా డేట్ రోజున మీకు సో ఎన్రోల్మెంట్ అవ్వాలి, అంటే ఏంటి ప్రాజెక్ట్లో ఎన్రోల్మెంట్ అవ్వాలి. సో ఫస్ట్ మీకు ఏంటంటే మిమ్మల్ని ఐబిఎం సంబంధించిన వాళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎంలో మీరు సెలెక్షన్ అయితే ఐబిఎం మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్లయింట్ ల్యాప్టాప్ కూడా మీకు సో కొరియర్లో నవే డేస్ ఏంటంటే పంపించేస్తారు అనమాట. క్లయింట్ ల్యాప్టాప్ కూడా మీకు పంపించేస్తారు. ఓకే, సో ఐబిఎం ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది, క్లయింట్ ల్యాప్టాప్ కూడా వచ్చేస్తుంది. అంటే 2 ల్యాప్టాప్స్ ఉంటాయి. కొన్ని పెద్ద కంపెనీస్లో 2 ల్యాప్టాప్స్ ఇస్తారు మీకు. ఓకే, ఐబిఎం సంబంధించి ట్రైనింగ్స్ కంప్లీట్ చేయాలి మీరు. అలాగే కియోకి సంబంధించి ట్రైనింగ్స్ ఉంటాయి ఇనిషియల్ స్టేజ్లో. ఇవి వీడియో బేస్డ్ ఉంటాయి కంప్లీట్గా. అందుకే మీకు వీడియోలు చేయండి అని చెప్పేది ఊరినే కాదు. రేపు పొద్దున్న మీరు సో కంప్లీట్గా ట్రైనింగ్ అంతా వీడియో బేస్డ్ ఉంటుంది. ఆ వీడియోస్లో మీరు మొత్తం వీడియోస్ని చూసి మీరు అర్థం చేసుకొని అసెస్మెంట్స్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మీకు అసెస్మెంట్స్ ఉంటాయి, వీడియో ఉంటుంది కంప్లీట్గా. సో ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో కోడ్ ఆఫ్ కండక్ట్, ఇథిక్స్, ఓకే ఇవన్నీ వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఐబిఎం ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే ట్రైనింగ్ ఉంటుంది, కంప్లీట్గా వీడియో బేస్డ్ ఉంటుంది. అలాగే కియో ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే ట్రైనింగ్ ఉంటుంది, దీనికి కూడా వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది మనకి. ఓకే, ఇది లేకుండా మనకి వర్కౌట్ కాదు. ఓకే, సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో కాబట్టి సో అసైన్మెంట్స్ మనం ఇచ్చినప్పుడు వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది నేర్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇవి 2 కూడా మనకి వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఫస్ట్ టెక్నికల్ రౌండ్స్, హెచ్ఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. కియో ల్యాప్టాప్ దానికి సంబంధించి వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ కంప్లీట్గా మనకి అయిపోయిన తర్వాత ఓకే సో మీకు ఏంటంటే సర్వర్ సంబంధించిన యాక్సెస్ మీరు అప్లై చేసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేసుకోవడానికి కనీసం ఒక 2 days పడుతుంది. మీకు ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత దాన్ని కాన్ఫిగరేషన్ చేయాలి ఐటీ వాళ్ళతో. సో దాంట్లో కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, జియూఐ అప్లికేషన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదంతా కూడా టైం ప్రాసెసింగ్ ఉంది. ఓకే, సో మీకు ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ప్రాసెస్ అనేది టైం రావడానికి చాలా టైం పడుతుంది. అంటే మీకు సర్వర్స్ యాక్సెస్ రావడానికి దగ్గర 10 రోజులు పడుతుంది. కొన్ని కంపెనీస్లో 1 నెల రోజులు కూడా పడుతుంది సర్వర్ రావాలంటే యాక్సెస్కి. దానికి కొన్ని ట్రైనింగ్ సెషన్స్ని అటెండ్ అవ్వాలి, ఆ ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఏంటి కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, కంపెనీకి సంబంధించి ఐటీకి సంబంధించి ప్లానింగ్ సంబంధించి ఇవన్నీ కూడా సో ట్రైనింగ్ సెషన్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ సో ఐబిఎం ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ వీడియో బేస్డ్, కియో ల్యాప్టాప్ ట్రైనింగ్ వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో వన్స్ ప్రొఫైల్ గాట్ సో వన్స్ మీకు సర్వర్ సంబంధించి మీకు యాక్సెస్ కోసం ఆథరైజేషన్స్ కోసం మీరు అప్లై చేసుకోవాలండి. యూ నీడ్ టు అప్లై. సో ఈ అప్లై చేసుకోవడానికి మీకు కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా యూస్ చేసే టూల్ ఒకటి జనరల్గా ఏంటంటే జిఆర్సి అని చెప్పి ఒక టూల్ ఉంటుంది అన్నమాట.
ఈ టూల్లోకి వెళ్ళి మీరు సర్వర్ సంబంధించిన యాక్సెస్ లైక్ డెవలప్మెంట్, ఓకే, సో క్వాలిటీ, శాండ్ బాక్స్, ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్, శాండ్ బాక్స్, సో ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, సో మొత్తం ఎన్ని సర్వర్స్ ఉంటే ఆల్ సర్వర్ సంబంధించిన యాక్సెస్ మొత్తం కూడా సో మీరు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ సర్వర్ సంబంధించిన యాక్సెస్ మీకు డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్స్. ఈ సర్వర్ సంబంధించి ఫస్ట్ ఏంటంటే ఇది రావాలి అంటే ఫస్ట్ మీ సర్వర్ యాక్సెస్ రావాలంటే కొన్ని సర్టిఫికేట్స్, అంటే ఈ వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే మీకు కియోకి సంబంధించి అవి సక్సెస్ఫుల్ అయిన తర్వాత, అంటే కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి, ఆ అసెస్మెంట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే వర్క్ని అసైన్ చేస్తారన్నప్పుడు ఏంటంటే మీకు సో ఇక్కడ సర్టిఫికేట్స్ వస్తాయి అనమాట. సో ఈ అంటే సర్టిఫికేట్స్ కంప్లీట్ మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ లాగా ఇక్కడ సో కియో మోటార్ సంబంధించి మొత్తం సర్టిఫికేట్ మీకు ఇస్తారు. సో కంప్లీట్ అయినట్టుగా వీడియోస్, అంటే మీకు ఈ ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అయ్యి అసెస్మెంట్లు రాసి అప్పుడు మీకు వీడియో బేస్డ్ చూసి తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ని సో మీరు జిఆర్సి టూల్లోకి వెళ్ళి ఇది ఈ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి. సో అటాచ్ చేసి అలాగే ఈ ప్రతి దానికి కూడా మీకు రోల్స్ ఉంటాయి, రియల్ టైంలో ఆథరైజేషన్ రోల్స్ ఉంటాయి. సో ఈ రోల్స్ అన్నిటిని కూడా వీటికి డెవలప్మెంట్, క్వాలిటీ, శాండ్ బాక్స్, ప్రొడక్షన్ ఈ రోల్స్ ఉంటాయి కదా, ఈ రోల్స్ అన్నిటికి కూడా సో వీటికి రోల్స్ మనం అప్లై చేసుకోవాలండి. ఓకే, అంటే ఏంటి, సో ఈ డెవలప్మెంట్ సపరేట్ రోల్ ఉంటుంది, క్వాలిటీ సపరేట్ రోల్ ఉంటుంది, శాండ్ బాక్స్ సపరేట్ రోల్ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ సపరేట్ రోల్స్ ఉంటాయి. సో రోల్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ రోల్ని డెవలప్మెంట్కి, క్వాలిటీకి, శాండ్ బాక్స్, ప్రొడక్షన్కి ఈ రోల్స్ మనం అప్లై చేసుకుంటాం. సో ఈ రోల్స్ కావాలి అంటే డెవలప్మెంట్కి సపరేట్ రోల్ ఉంటుంది, క్వాలిటీ సపరేట్ రోల్ అంటే శాండ్ బాక్స్. ఈ రోల్స్ కావాలంటే వాట్ షుడ్ వి నీడ్ టు డూ, ఈ రోల్ కావాలంటే ఏం చేయాలండి, ఈ రోల్ రావాలంటే ఏం చేయాలి? సో ఈ రోల్స్ మీరేంటంటే మీ సీనియర్ మెంబర్ ఉంటాడు, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన యూజర్ ఐడి తీసుకొని సో మీరు సెక్యూరిటీ టీం వాళ్ళకి ఒక టికెట్ రైజ్ చేసి, ఓకే, సో జిఆర్సి ద్వారా మీరు టికెట్ రైజ్ చేసుకొని సెపరేట్గా సర్వీస్ నోగిలో టికెట్ రైజ్ చేసుకొని జిఆర్సి ద్వారా ఈ యూజర్ ఐడిని రిప్లికేట్ చేయమని చెప్పాలి. అంటే మీ సీనియర్ ఉంటాడు కదా, సీనియర్ యూజర్ ఐడిని రిప్లికేట్ చేసుకోమనాలి. అంటే వాడికి ఏమైతే టీ కోడ్ యాక్సెస్ కానీ ఉన్నాయో, వాడికి ఏమైతే రోల్స్ ఉన్నాయో అన్నీ కూడా నీకు అప్లై అయిపోతాయి. అర్థమైందా, అర్థం కాలేదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ 10 years నుంచి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి. ఓకే, సో నా రోల్స్ నాకున్న యాక్సెస్లు అది చాలా ఉంటాయి నాకు. ఓకే, అవన్నీ నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు అనుకో, మళ్ళీ అవన్నీ తీసుకోవడం నీకు ఇబ్బంది అవుతుంది, 1 by 1 ఎత్తుకోవడం. అందుకే ఏం చేస్తాను సింపుల్గా, సో నాకు ఏమైతే రోల్స్ ఇచ్చారో అవి ఈ అబ్బాయికి ఇవ్వమని చెప్పి రిప్లికేట్ చేయమని చెప్పి నువ్వు సెక్యూరిటీ వాళ్ళకి ఈమెయిల్ చేసి అలాగే ఒక టికెట్ రైజ్ చేసి అలాగే జిఆర్సి టూల్ ద్వారా నువ్వు ట్రైనింగ్ సర్టిఫికేట్లు కంప్లీట్ చేసి నువ్వు అప్లోడ్ చేసావు అనుకో. ఓకే, సో నువ్వు అప్లోడ్ చేసావు అనుకో ఇవన్నీ కూడా, అప్పుడు డెఫినెట్గా నీకు ఏమవుతుంది, సో సర్వర్ అనేది యాక్సెస్ వస్తుంది అనమాట. సర్వర్ యాక్సెస్ వచ్చినప్పుడు నీకు డెవలప్మెంట్లో టీ కోడ్స్ ఇవన్నీ పనిచేస్తాయి. టీ కోడ్స్ కావాలంటే రోల్స్ అప్లై చేసుకోవాలి, అంతేగాని ఊరికే టీ కోడ్స్ ఇక్కడ ఎస్ఏపి డమ్మీ సిస్టంలో ఇచ్చినట్టుగా నీకు అక్కడ టీ కోడ్స్ ఇవ్వరు రియల్ టైంలో. సో రియల్ టైంలో ఏంటంటే మనకి సో టీ కోడ్స్ అనేవి యాక్సెస్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఓకే, సో అందుకే ఏంటి ఒక్కొక్క టీ కోడ్, కొన్ని టీ కోడ్స్ నీకు ఉంటాయి, కొన్ని టీ కోడ్స్ నీకు ఉండవు. ఆ టీ కోడ్స్ ఉండని లేవు కాబట్టి నీ సీనియర్ది ఏదైతే యూజర్ ఐడి ఉందో దాన్ని రిప్లికేట్ చేసుకుంటా ఉంటాం. సో కాబట్టి సో వన్స్ మీరు సో రిప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు సర్వర్ యాక్సెస్ అనేది అన్ని సర్వర్లకి వస్తాయి అనమాట. అలాగే కొన్ని అప్లికేషన్స్, కావాల్సిన అప్లికేషన్స్ క్రోమ్ అని, స్కైప్ అని, లేకపోతే టీమేట్స్ అని, ఓకే, సో జియూఐ అని, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఇలాంటి అప్లికేషన్స్ పనికొచ్చే సిట్రిక్స్ అని, ఇలాంటి అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో ఈ ఆల్ అప్లికేషన్స్ ఏమైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటాయో టైం షీట్ ఎంట్రీస్ సో బుక్ చేయటం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 గంటలు పని చేస్తున్నారు, టైం షీట్ ఎంట్రీ బుక్ చేయాలో వద్దాం. సో బుక్ చేసి 8 గంటలు అని చెప్పి అప్రూవ్ చేసుకోవాలి ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇలాంటివి అన్నీ కూడా టైం షీట్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా మీకు బేసిక్గా ఏంటంటే దీంట్లో కవర్ అవుతాయి. ఓకే, సో ఈ రోల్స్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా?
సో డెవలప్మెంట్, క్వాలిటీ, శాండ్ బాక్స్, రీప్రొడక్షన్, ప్రొడక్షన్, వీటికి సంబంధించిన రోల్స్ మీరు గెటింగ్ చేసుకోవాలి. సర్వర్ సంబంధించి వన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఓపెన్ చేయాలి, ఎస్ఏపి లాగిన్ ప్యాడ్లోకి వెళ్ళి ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. దీన్ని మీరు సెటప్ కూడా చేసుకోవాలి. సెటప్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, మీ సీనియర్ మెంబర్ దగ్గరికి వెళ్ళి సో దీనికి సంబంధించిన సెటప్, సర్వర్ సెటప్ తెలుసు కదా మీ అందరికీ కూడా. సో సర్వర్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత సెటప్ ఉంటుంది కదా, సర్వర్ సెటప్ తెలుసు కదా అందరికీ. సో ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి డిస్క్రిప్షన్, యాక్సెస్ సర్వర్ ఇవన్నీ, ఒకవేళ నీకు దగ్గర శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, ఓకే ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు సర్వర్ సంబంధించిన సెటప్ అంతా కూడా మీరు చేసుకోవాలండి. ఓకే, సో ఈ సెటప్ మొత్తం చేసుకోవాలి అంటే మీ సీనియర్స్ది ఏమి ఇచ్చారో ఒకసారి తీసుకొని ఈ అప్లికేషన్ సర్వర్ అంటే ఇన్స్టాంట్ నెంబర్, సిస్టమ్ ఐడి తీసుకొని శాండ్ బాక్స్, డెవలప్మెంట్కి అన్ని వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ వేరువేరుగా ఉంటే ఫైనల్గా మీకు ఇది శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఇట్లా మీరు సెటప్ చేసుకోవాలి. కొన్ని చోట్ల ఏంటంటే అసలు ఏం లేకుండానే జస్ట్ లింకులు ఉంటాయి. లింకుల మీద డబుల్ క్లిక్ చేస్తే వెంటనే సర్వర్ ఓపెన్ అయిపోద్ది, పాస్వర్డ్, యూజర్ ఐడి అడుగుతుంది. సో లింక్ బేస్డ్ కూడా ఉంటాయి కొన్ని. ఓకే, సో కాబట్టి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది సర్వర్ సంబంధించి సెటప్ అండ్ సర్వర్ సంబంధించిన యాక్సెస్ అనేది ఫస్ట్ మీకు తెలియాలి. అండ్ దీనికి ముందు ఏంటంటే కొన్ని ఐబిఎంలో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, అలాగే దీంట్లో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ 2 ట్రైనింగ్స్ కంప్లీట్ అవుతాయి కానీ మీకు ఈ జనరల్గా ఈ ట్రైనింగ్ మెయిన్. సో ఇది కంప్లీట్ క్లయింట్ ట్రైనింగ్స్ మెయిన్. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ కాలేకపోతే మీకు సర్వర్ యాక్సెస్లు ఇవ్వరు. అండ్ కొన్నిసార్లు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయకపోతే మీ సర్వర్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓకే, సో ఇచ్చిన సర్వర్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఈ ట్రైనింగ్స్ అనేది కంప్లీట్గా ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఓకే, కంపెనీలో జాయిన్ అయితే ట్రైనింగ్ సెషన్స్, అసెస్మెంట్స్ 100% ఎప్పుడు చేయాల్సిందే. కాబట్టి ఇవి మీరు వెంటనే ఈ సర్టిఫికేట్ కావాలి తొందరగా మీరు కంప్లీట్ చేసుకోకపోతే ఒక్కోసారి సర్వర్స్, ఇచ్చిన సర్వర్స్ని వెనక్కి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సర్వర్స్ని మళ్ళా వెనక్కి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. ఇవన్నీ కొత్త వాళ్ళ గురించి చెప్తున్న, పాత వాళ్ళు ఆల్రెడీ కంపెనీలో పనిచేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. బట్ ఏంటంటే కొత్తగా పనిచేసిన జాయిన్ అవుదాము అన్న వాళ్ళకి ఇవన్నమాట. ఎప్పుడైనా సరే ఆథరైజేషన్స్ కానీ, టీ కోడ్ రిక్వెస్ట్లు కానీ, లేకపోతే టేబుల్ రిక్వెస్ట్లు కానీ, లేకపోతే యాక్సెస్లు కానీ, ఆథరైజేషన్ కానీ అన్నీ కూడా మనకి జీఆర్సీ టూల్ ద్వారా అప్లై చేస్తారు. ఓకే, ఓకేనా. సో ఆథరైజ్ సర్వర్స్ కానీ, యాక్సెస్ కానీ ఏ అయినా సరే సో జీఆర్సీ టూల్ ద్వారా మాత్రమే అప్లై చేస్తారు. జీఆర్సీ టూల్ ద్వారా అప్లై చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సర్వర్ యాక్సెస్ వచ్చేసిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? సో వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూ నీడ్ టు టేక్ ఏ కేటీ ప్లాన్. సో వెంటనే మీరు కేటీ ప్లానింగ్ పెట్టుకోవాలి. ఓకే, సో కేటీ ప్లానింగ్ లేకపోతే రేపొద్దున ఎలా చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం తెలియదు మీకు. ఓకే, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ సీనియర్స్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఒక 5 to 10 డేస్ వరకు. ఓకే, సో అంటే జస్ట్ 3 months వరకు ఇనిషియల్గా మీ సీనియర్స్ హెల్ప్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకే, సీనియర్స్ హెల్ప్ లేకపోతే మీరు రియల్ టైంలో ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయలేరు. ఓకే, ఎట్ ద ఇనిషియల్ స్టేజ్లో ఒక 3 months వరకు కూడా మీ సీనియర్ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి సీనియర్స్తో మంచిగా మింగిల్ అవుతూ వర్క్ని నేర్చుకోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఏమీ రాదని కానీ, లేకపోతే ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళారని కానీ, లేకపోతే ఫేక్ అని కానీ ఇలాంటివి తెలిస్తే మీకు బ్యాడ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కెరియర్ వచ్చేటప్పటికి. ఓకేనా, సివియర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. యూ నీడ్ టు టేక్ కేటీ ప్లాన్. సో మనం వీటి మీద కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏట్ల మీద కేటీ ప్లానింగ్ తీసుకోవాలి?
సో బేసిక్గా మనం సో ఏ ఏరియాస్ మీద మనం కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఫస్ట్ మనం ఆథరైజేషన్ సంబంధించి కేటీ ప్లాన్ తీసుకోవాలి. సో ఆథరైజేషన్ మీ అందరికీ తెలిసింది, ఆథరైజేషన్ అంటే ఏంటి అనేది, అవునా కదా? సో ఆథరైజేషన్ సంబంధించి మీరు కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. ఓకే. ఆథరైజేషన్. సో ఆథరైజేషన్ అంటే ఏంటి? సో ఎలా మనకి ఏ యాక్సెస్ని ఎట్లా పొందాలి, కాదు సర్వర్సే కాదు, ఇంకా మనకి ఇంటర్ఫేస్ సంబంధించిన ఆథరైజేషన్స్ కావాలి. ఓకే. ఇంటర్ఫేసెస్ ఆథరైజేషన్ కావాలి, అలాగే సర్వర్ సంబంధించిన ఆథరైజేషన్ కావాలి, ఇలా కొన్ని తెలియని అప్లికేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఆథరైజేషన్ కావాలి. సో కాబట్టి మీకు ఈ కేటీ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆథరైజేషన్ ఇవన్నీ కూడా కేటీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ఫేస్ సంబంధించి కేటీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్ఫేస్ సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. సో మనకి ఏమైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయో, సో ఈ ఇంటర్ఫేసెస్కి సంబంధించి మనకి కేటీ ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. సో అలాగే సర్వర్స్ సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. సో సర్వర్స్ ఎలాగ మనం ఏ సర్వర్ ఏ పర్పస్, శాండ్ బాక్స్ సర్వర్ దేనికి, డెవలప్మెంట్ సర్వర్ దేనికి, క్లయింట్, సర్వర్స్ అండ్ క్లయింట్ సంబంధించి కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. ఓకే. సో అట్లాగే మనకి ఓకే బిజినెస్ ప్రాసెస్ సంబంధించి సో కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఆథరైజేషన్ సంబంధించి, ఇంటర్ఫేస్ సంబంధించి, సర్వర్ సంబంధించి, బిజినెస్ ప్రాసెస్ సంబంధించి ఓకే. సో ఒక కేటీ ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బిజినెస్ ప్రాసెస్ ఏంటి, క్లయింట్ సంబంధించిన కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. అలాగే మనకి ఇంకా సో టికెటింగ్ టూల్, సో టికెటింగ్ టూల్స్ ఉంటాయి. సో టికెటింగ్ టూల్స్ యాక్సెస్ తీసుకోవాలి. సర్వీస్ నౌ, సో టికెటింగ్ టూల్ వచ్చేదాన్ని సర్వీస్ నౌ ఎక్కువగా కంపెనీస్లో యూజ్ చేస్తారు. సర్వీస్ నౌ అనేది ఓకే. డిఎంసి రెమెడీ అని, బిఎంసి రెమెడీ అని, ఇలా చాలా ఉన్నాయి. సొల్యూషన్ మేనేజర్ అని, ఇవన్నీ కాదు, ఎక్కువగా 70 to 80% మ్యాక్సిమం కంపెనీస్లో యూజ్ చేస్తారు సర్వీస్ నౌ. ఈ సర్వీస్ నౌలో మీరు ఏంటంటే టికెట్ని ఎలా అసైన్ చేసుకోవాలి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎలా పెట్టాలి, టికెట్ క్లోజ్ చేసేటప్పుడు ఏమేమి క్లోజర్ నోట్స్ ఇవ్వాలి, ఓకే, టికెట్ సంబంధించి బ్రీచ్ అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, అండ్ రెగ్యులర్గా మనకి వచ్చే టికెట్స్ ఏమున్నాయి, అండ్ టికెట్ వచ్చినప్పుడు మన యాక్షన్ ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి ఓవరాల్గా ఆ కంపెనీలో ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అండ్ సో ఒక టికెట్ని మనం క్రియేట్ చేయాలా, వేరే టీం క్రియేట్ చేస్తుందా, ఓకే. సో టీమ్ మెంబర్స్ ఈమెయిల్స్ ఐడి అంటే అదర్ టీమ్ మెంబర్స్ ఈమెయిల్స్ ఓకే. సో అదర్ టీమ్ మెంబర్స్ ఈమెయిల్స్, అలాగే సో టీమ్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి కేటీ ప్లానింగ్ లో పార్ట్ అన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి సో కేటీ ప్లానింగ్ లో పార్ట్ ఆఫ్ కేటీ ప్లానింగ్, ఇవన్నీ కూడా కేటీ ప్లానింగ్ లో పార్ట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి కేటీ ప్లానింగ్ లో పార్ట్ అన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఇవే. ఓకే. సో ఎస్ఐపి కన్సల్టెంట్ కింద ఫస్ట్ ఒక వారం రోజుల వరకు మీకు ప్రాసెస్ గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కేటీ ప్లానింగ్ ఈ ఏరియాస్ మీద తీసుకోండి. ఓకే. అలాగే మనకి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సంబంధించి కూడా కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడలాగా మీరు ఏదో రిలీజ్ చేస్తున్నట్టు అక్కడ రిలీజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే కంపెనీలో ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో ఆ ప్రాసెస్ అక్కడ ఎలా రిలీజ్ చేస్తారని అక్కడ తెలుసుకోవాలి. అక్కడ ఆ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఇక్కడది అన్నిటికీ అప్లై చేసుకోకండి. ఇక్కడ ఉన్నది కొన్ని కంపెనీస్కి అప్లై అవుతుంది, కొన్ని కంపెనీస్కి అప్లై కాదు. అక్కడ మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వేరే ఇంటర్ఫేసెస్ కూడా ఉంటాయి అనమాట. సో రేవ్ ట్రాక్ అని ఇలా కొన్ని ఇంటర్ఫేసెస్ కూడా లింక్ అయి ఉంటాయి అనమాట. ఓకే. అలాగే కంప్లీట్ సిఆర్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు
సో రైసిఫ్ అనే కాన్సెప్ట్లో మీకు చెప్తాను. సో సిఆర్ ప్రాసెస్ వస్తుంది. సో సిఆర్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ క్లాసెస్ నుంచి అన్ని రియల్ టైం క్లాసెస్ మొత్తం. ఓకే, చెప్పే అన్ని రియల్ టైమే ఉంటుంది మొత్తం. మనం చెప్పే సెషన్స్ అన్ని జాగ్రత్తగా వినాలి. ఓకే, సో నెక్స్ట్ సిఆర్ ప్రాసెస్ సంబంధించి కంపెనీలో సిఆర్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఓకే, సిఆర్ ప్రిపేర్ చేయడానికి అప్రూవల్స్ ఏం కావాలి అనే దాని మీద కేటీ ప్లాన్ తీసుకోవాలి. అలాగే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మీద, సో ఈ డాక్యుమెంట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఎలా ప్రిపేర్ చేస్తారు లేదా టెంప్లెట్స్ ఏమున్నాయి అనే దాని మీద కేటీ ప్లానింగ్ లేదా డాక్యుమెంట్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సో కేటీ డాక్యుమెంట్ సంబంధించి మీకు డాక్యుమెంట్ సంబంధించి లింక్స్ ఎక్కడ ఉన్నాయి, సో డాక్యుమెంట్స్ కేటీ డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియోస్ ఎక్కడ ఉన్నాయి, లింక్స్ వీడియోస్ అలాగే మెటీరియల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, మీ సీనియర్స్ని అడగాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, సో కేటీ డాక్యుమెంట్ ప్లాన్స్, లింక్స్, వీడియోస్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి తీసుకోకపోతే మీకు అసలు ఏమి తెలియదు, రేపొద్దున్న మమ్మీ వాళ్ళ నుంచోవాళ్ళు వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇవన్నీ చూడాలి, డాక్యుమెంట్లు చూడాలి, ఏమేం ప్రాసెస్. ఇక్కడ స్టాండర్డ్ ప్రాసెస్ చెప్తున్నాం, అక్కడ మీకు కస్టమైజ్డ్ ప్రాసెస్ ఉంటుంది. సో కంపెనీలో ఏంటంటే కస్టమైజ్డ్ ప్రాసెస్ ఉంటాయి, అంటే జెట్తో టీ కోడ్స్ ఉంటాయి అన్ని, అంటే ఎవాపర్తో జెట్తో టీ కోడ్స్, వైతో టీ కోడ్స్ ఉంటాయి, అంటే మనమే టీ కోడ్స్ని కనిపెట్టాల్సి వస్తుంది. క్లయింట్కి సంబంధించి బిజినెస్ వర్కౌట్ కాకపోతే మన ME20N1 బదులు ZME21 అని కూడా క్రియేట్ చేయొచ్చు, MM01 బదులు ZMM01 కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, క్లయింట్ బిజినెస్ సూట్ కాకపోతే స్టాండర్డ్ SAP మనం కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అవి టీ కోడ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, మన ఓన్ టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తాం, మన ఓన్ రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ జెడ్తోను వైతోను లేదా అదర్ ఏరియాస్తో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీకు సో జీ రిపోర్ట్స్ అంటారు వీటిని, జీ రిపోర్ట్స్, జీ టేబుల్స్, జీటీ అన్నారు కానీ జెడ్ అనకూడదు, జీ రిపోర్ట్స్, జీటీ కోడ్స్, జీ టేబుల్స్ అన్నమాట. అలాగే సో రైసిఫ్ సంబంధించి మనకి సో ఏమైనా ఫర్దర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని చెప్పి మీరు సో కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. అలాగే సో ఈసీసీ ప్రాజెక్ట్ అయితే బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ బ్లూ ప్రింట్ సో మనకి ఉన్నాయా లేదా అనేది కూడా కేటీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బిజినెస్ బ్లూ ప్రింట్ మీద కూడా కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసింది, ఆథరైజేషన్, నెక్స్ట్ సర్వర్ సంబంధించి కేటీ ప్లానింగ్, బిజినెస్ ప్రాసెస్ సంబంధించి ప్లానింగ్, టికెటింగ్ టూల్స్, సర్వీస్ నవ్వు, అలాగే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, సిఆర్ ప్రాసెస్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్, ఓకే, అండ్ జీటీ కోడ్స్, జీ టేబుల్స్, జీ రిపోర్ట్స్, అలాగే రైసిఫ్ డాక్యుమెంట్స్, బిజినెస్ బ్లూ ప్రింట్స్, వీటిలో అన్నిటికీ సంబంధించి ఓవరాల్గా సో వీ నీడ్ టు టేక్ ఏ కేటీ ప్లాన్. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ కేటీ ప్లానింగ్ మీకు 30 minutesలో ఇచ్చేస్తారు. ఓకే, ఇక్కడలాగా నాకులాగా గంటలు చెప్పరు మీకు రియల్ టైంలో. ఓకే, సో ఇక్కడలాగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడ ఏదో ఎర్ర రాగానే పక్కన మీకు నేను ఇది అది అని చెప్పేస్తున్నాం, బట్ అక్కడ అన్నీ మీరే చేయాలి. ఓకే, అన్నీ మీరే నెట్లో ఎత్తుక్కుంటారా, గూగుల్లో ఎత్తుక్కుంటారా, ఫ్రెండ్ కాల్ చేసి అడుగుతారా, లేకపోతే ఎట్లా సొల్యూషన్ ఇస్తారనేది ఎవరికి అవసరం లేదు. మీరు మీ అంతటా ఓన్గా ఎప్పుడైతే మీరు రిసాల్వ్ చేయగలుగుతారో అప్పుడే సక్సెస్. సో కాబట్టి మీరు కొన్ని టాస్క్లు నేను మీకు అసైన్ చేసినప్పుడు అట్లీస్ట్ అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అవి కంప్లీట్ చేయని పక్షంలో రియల్ టైంలో ఇక్కడే చేయలేకపోతున్నాం అంటే అక్కడ మనం చేయటం అనేది కష్టమైపోతుంది అన్నమాట. సో అందుకే కొంచెం టైం తీసుకొనైనా సరే కూర్చొని సో మీరు కేటీ ప్లానింగ్ తీసుకొని మంచిగా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రియల్ టైంలో ప్రతిదీ కూడా ఓన్గా చేయాల్సి వస్తుంది. ఓకే, ఎవరు కూడా హెల్ప్ చేయరు మీకు. సో అక్కడ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఓకే, SAP అనేది ఎవరు పడితే వాడి దగ్గర నేర్చుకునేది కాదు ఇది. ఓకే, రియల్ టైం కన్సల్టెంట్ దగ్గర నేర్చుకునే కోర్స్ ఇది. ఎందుకంటే రియల్ టైంలో పని చేశారు కాబట్టి ఆ స్టఫ్ ఉంటుంది, ఆ ఎబిలిటీని మీకు డెలివర్ చేయగలుగుతారు కాబట్టి. అంతేగాని సో ఎవడో ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవడానికి ఇది SAP అనేది ఒక బచ్చా ట్రైనింగ్ కాదు, ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఒక IT కన్సల్టెంట్స్ దగ్గర నేర్చుకోవాలి, అంతేగాని బఫూన్స్ దగ్గర కాదు ఇది నేర్చుకోవాల్సింది.
ఓకే. సో ఇప్పుడు మీరు ఈ కేటీ ప్లానింగ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసిన తర్వాత, అంటే వీటి మీద మీరు కంప్లీట్గా మీరు సో వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే వన్స్ మీకు ఈ ట్రైనింగ్ కేటీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఈ సర్వర్లో యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత సో మీకు అప్పుడు ట్రైనింగ్ అని అప్పుడు మీకు వర్క్ అసైన్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, మినిమం వర్క్ అసైన్మెంట్ నీకు స్టార్ట్ చేయాలంటే 5 days నుంచి కనీసం 10 days అంటే 2 weeks లోపల, అంటే 2 weeks లోపల నీకు వర్క్ అసైన్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే టికెట్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటంటే 1 month కూడా టైం పట్టొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాసెస్ ఒక సర్వర్ యాక్సెస్ రావడానికే దగ్గర దగ్గర మీకు 4 రోజులు కూడా పట్టొచ్చు. అంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అప్పుడు దాకా ఖాళీ కూర్చోవడం చేసేది ఏం లేదు. సర్వర్స్ ఈ యాక్సెస్లు కొన్ని తొందరగా రావు. వాళ్ళు సెక్యూరిటీ చెకప్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఇస్తారు. అంతేగాని తొందరగా యాక్సెస్ మీకు ఇవ్వరు రియల్ టైంలో. అది కూడా గుర్తుపెట్టుకోండి. తొందరగా మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇవ్వరు. ఓకేనా? సో కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నా మరి. సో డెవలప్మెంట్, క్వాలిటీ, శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్. సో మనకి ఆథరైజేషన్స్, ఇంటర్ఫేస్ కేటీ ప్లానింగ్, సర్వర్ కేటీ ప్లానింగ్, బిజినెస్ ప్రాసెస్ ప్లానింగ్, టికెటింగ్ టూల్స్. సో వీటిలో అన్నిటికి సంబంధించి మనకి కేటీ ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది తెలియకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. సో మ్యాక్సిమం మీకు వర్క్ అసైన్మెంట్ 2 weeks ఉండొచ్చు. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే, సో ఓవరాల్గా మీకు ఎట్లాగా ఏంటి అన్నది. సో రేపు పొద్దున్న ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీరు రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయడం అందరికీ వచ్చారా అదా? సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయాలంటే ఏంటి, SC09 సో డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ మాడిఫైబుల్లో తీసుకుంటాం మనం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మెయిన్ టీఆర్, ఇది సబ్ టీఆర్ అనమాట. సో ఈ టీఆర్ ప్రాసెస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు రియల్ టైంలో. సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ తెలియక సో తెలియక ఇక్కడ సో ఏదో సమ్ కాన్ఫిగరేషన్ అతను పక్కన అండర్స్కోర్ అతని పేరు రాసుకున్నాడు. సో అది CFO లెవెల్ దాకా ఇష్యూ అయింది. అర్థమైందా? సో అది CFO లెవెల్ దాకా ఇష్యూ అయింది అనమాట. అంత పెద్ద ఇష్యూ అయింది. సో కాబట్టి అంత పెద్ద ఇష్యూ అయింది. అది ఒక చిన్న పాయింట్ అంత పెద్ద ఇష్యూ అయిందండి. సో కాబట్టి అంత ఇష్యూ మనకు అవ్వకూడదు. అంత ఇష్యూ అవ్వకూడదు అంటే సో కంపల్సరీగా మీరు సో వీటికి సంబంధించి ప్రాపర్గా ఈ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. అంతేగాని ఏది పడితే ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చినట్టుగా 5 నిమిషాల్లో కాన్ఫిగరేషన్ చేసేసి అక్కడ వెంటనే క్వాలిటీకి పంపించేస్తానంటే కుదరదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం పద్ధతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది సబ్ టీఆర్, ఇది మెయిన్ టీఆర్, ఇది సబ్ టీఆర్, ఇది మెయిన్ టీఆర్, సబ్ టీఆర్ మెయిన్ టీఆర్, సబ్ టీఆర్ ఇది మెయిన్ టీఆర్ గుర్తుపెట్టుకోండి. సో సబ్ టీఆర్ని రిలీజ్ చేసిన తర్వాత మెయిన్ టీఆర్ని రిలీజ్ చేయాలి. ఓకే, సబ్ టీఆర్ని రిలీజ్ చేసిన తర్వాత మెయిన్ టీఆర్ రిలీజ్ చేయాలి ఎప్పుడైనా. సో సబ్ టీఆర్ని సెలెక్ట్ చేసుకొని మనం డిస్క్రిప్షన్ మీద ఇట్లా క్లిక్ చేసాం, ఇది మనకి రిలీజ్ అయింది. సో మనకి మెయిన్ వచ్చేటప్పటికి ఇదే మెయిన్ టీఆర్. మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో అది సో మాడిఫైబుల్ నుంచి రిలీజ్డ్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మాడిఫైబుల్ నుంచి రిలీజ్ స్టేటస్లోకి వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ మీరు ఎలా వెళ్ళిందో చూసుకోవాలి అనుకుంటే బ్యాక్ వచ్చేస్తే మీకు సో మాడిఫైల్ తీసేస్తే రిలీజ్ స్టేటస్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఇవన్నీ కూడా వెళ్ళినట్టుగా మన ప్రూఫ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకొని సో ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకోవాలన్నమాట. సో యూ నీడ్ టు టేక్అవుట్ ది స్క్రీన్ షాట్. సో ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకొని మీరు ఏం చేయాలంటే సో ప్లీజ్ ఫార్వర్డ్
దిస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ నుండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నుండి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపించండి అని చెప్పి మీరు ఈ స్క్రీన్ షాట్ని పంపించాల్సి ఉంటుంది. క్లారిటీ వచ్చిందో రాలేదా? ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో రిలీజ్ చేసిన తర్వాత అయ్యో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ నేను ఏదైతే ఇచ్చానో ఇది రాంగ్ అని తెలుసుకుంటే మళ్ళా మనం రివర్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ దీన్ని రివర్ట్ చేసుకోవడానికి వెంటనే ఎవరైతే బేసిస్ టీం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఎలా రివర్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు నేర్పిస్తాం. దీనికి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ ఉందండి, అంటే రివర్ట్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే SE38 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. మీకు యాక్సెస్ ఉంటుందో లేదో తెలియదు డెవలప్మెంట్లో. ఈ యాక్సెస్ మీకు ఉండకపోవచ్చు మేబీ. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేసింటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. ఇది మీరు Ctrl+Y ఇచ్చి Ctrl+Y అంటే కాపీ చేసి దీన్ని ఓకే అండ్ దీన్ని మీరు ఏం చేస్తారండి ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ రిలీజ్డ్ స్టేటస్లో చూపిస్తుంది అనమాట. ప్రోగ్రామ్లో రిలీజ్ స్టేటస్లో చూస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి మనం దీన్ని ఎడిట్ చేసి రిలీజ్డ్ స్టేటస్లో నుంచి మనం దీన్ని ఓకే మాడిఫైబుల్లోకి తీసుకొస్తాం మనం. ఓకే, సేవ్ చేసుకుంటాం. అట్లాగే దీన్ని కూడా రిలీజ్ స్టేటస్లో నుంచి మాడిఫైబుల్లోకి తీసుకొస్తాం. రిలీజ్ స్టేటస్ నుంచి మాడిఫైలోకి తీసుకొచ్చాం. అర్థమైందా? ఇక్కడికి ఇప్పుడు వెళ్ళి మీరు రిలీజ్ స్టేటస్లో నుంచి మాడిఫైబుల్లో చూసుకుంటే మళ్ళీ అది మాడిఫైబుల్లోకి వచ్చేసింది. ఇలా అంటే బ్యాక్ కూడా తీసుకురావచ్చు. ఓకే, ఆర్ఎల్స్ మార్చుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఇక్కడ సంథింగ్ ఎల్స్ యాడ్ కూడా చేసుకోవచ్చు, సేవ్ చేయొచ్చు, మార్చుకోవచ్చు మీరు. ఓకే, ఈ అవకాశం కూడా మీకు ఉంది SAPలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం కూడా మీకు SAPలో ఇచ్చినారు. వచ్చిందా లేదా? అంటే ఏంటి, మనం షార్ట్ డిస్క్రిప్షన్ని మనం మార్చుకోవాలి అంటే we need to execute one program. SAPలో మనం షార్ట్ డిస్క్రిప్షన్ని చేసుకోవాలి అంటే we need to execute one program అన్నమాట. ఓకే, ఒక ప్రోగ్రామ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే కానీ ఇక్కడ మీకు వర్కౌట్ కాదు. ఓకేనా? కాబట్టి ఇది మీకు ఒక ఐడియా. ఓకే, కాబట్టి ఇది మీకు ఒక ఐడియా. వాట్ మై పాయింట్ అర్థమైంది కదా అందరికీ కూడా? రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ ఒక ఐడియా ఇచ్చాను మీకు. జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీరు ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఇచ్చేసాను. ఓకే, ఈ ఐడియాను మీరు అక్కడికి వెళ్తే మీకు ఫస్ట్ 5 డేస్లో ఇదే కనపడుతుంది. ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్, ఓకే, యాక్సెస్లు, ఆథరైజేషన్స్, అప్లై చేసుకోవడం. ఓకే, ఇవన్నీ ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మూమెంట్ ఎలా చేయాలో నేర్పించాను. ఓకే, కొన్నిసార్లు మనకి ఏంటంటే SE09 అనేది ఏంటంటే మనకి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపించడానికి SE09 యూజ్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే డెవలప్మెంట్ నుంచి డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డెవలప్మెంట్లోనే మళ్ళీ యూనిట్ టెస్టింగ్ ఉంటుంది. అలాంటప్పుడు అంటే విత్ ఇన్ ది సర్వర్లో అంటే ఇది వేరే సర్వర్, ఇది వేరే సర్వర్. విత్ ఇన్ ది సర్వర్లో మనం చేసేటప్పుడు ఏంటంటే బేసిక్గా మనకి SEC1 అని చెప్పి ఒక టీ కోడ్ని యూజ్ చేస్తారు అనమాట. SEC1. ఈ టీ కోడ్ ఏంటంటే కొన్ని కంపెనీస్లో మీకు ఇవ్వచ్చు, కొన్ని కంపెనీస్లో ఇవ్వకపోవచ్చు. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనం పంపించుకోవడానికి ఈ SEC1 అంటే ఏంటి, ఒకే సర్వర్లో నుంచి ఇంకో సర్వర్కి పంపించుకోవడానికి SEC1 అని చెప్పి ఒక టీ కోడ్ని మీరు రియల్ టైంలో ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. And tomorrow we will get back with a new topic.
ఓకే. సో ఇది ఒక ఐడియా మీకు. ఈ టాపిక్ మూలంగా ఏంటంటే మీకు ఒక కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ అనేది జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి అనేది ఒక ఐడియా వచ్చిద్ది. ఓకే. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కీ సిట్యుయేషన్స్ మీకు జాబ్‌లో మీరు 100% ఫేస్ చేస్తా ఉంటారనమాట. ఓకే. సో అలాంటప్పుడు మీకు ఎట్లాగా మీరు చేయగలుగుతున్నారు అనే దాని మీద బేస్ మీద ఉంటదనమాట మనకి. గుర్తుపెట్టుకోండి. ఓకే. సార్ మేము రెజ్యూమ్ సార్ చెప్పండి మేడం. సార్ రెజ్యూమ్ ఎప్పటికి పెట్టుకోవాలి మేము? ఏంటి మేడం? రెజ్యూమ్ సార్ ఫ్రెషర్‌కి రెజ్యూమ్ అప్లై చేయాలనుకుంటున్నాము. ఫ్రెషరా మీరు? ఎప్పటి నుంచి చేసుకోవచ్చు? నేను చెప్తాను మేడం. 21 పాస్ అవుట్ సార్. ఫ్రెషర్ అయితే నో ప్రాబ్లమ్, నేను చెప్తాను. ఓకేనా? రైట్. నేను చెప్తాను, అప్పటి నుంచి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.